ఆగస్ట్ 24 దేవుని వాక్య ధ్యానం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, నేటి క్రైస్తవ జీవితం, మన యొక్క దైనందిన జీవన విధానం దేవునికి ఇష్టకరంగా, మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే వివేకము చాలా అవసరం. వివేచించే గుణము అనేది దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. అలాంటి గొప్ప వివేకము వివేచించేటువంటి లక్షణము ఆత్మ సంబంధమైనటువంటి విలువలతో ఉన్నవారు, ఆత్మను కలిగిన వారు, పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నవారు మాత్రమే కలిగి ఉంటారు. ప్రియమైన విశ్వాసి, ఈరోజు మనము ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాం? నువ్వు ఆత్మీయంగా వెళ్తున్నావా? ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని వాక్యము చాలా స్పష్టంగా చెప్పటం లేదా? మరి నీవు పరిశుద్ధాత్మ అనుభవం గుండా వెళ్ళినట్లయితే నీ జీవితంలో అన్నిటినీ నువ్వు వివేచించగలుగుతావు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ అనేది ఒక వరము, దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప ఆశీర్వాదం. పారు మనసు, పశ్చాత్తాపము, బాప్తిస్మము ద్వారా అనుగ్రహింపబడే ఈ గొప్ప ఆత్మను మనం దుఃఖపరచకూడదు, ఆర్పకూడదు. ఆత్మ వరములతో ఆత్మ ఫలము కలిగిన వారంగా ముందుకు వెళ్ళాలి. అట్టి ఆశీర్వాదము కలిగి ఉన్నవారు అన్నిటినీ వివేచించి దేవుని కార్యాలను చేసేవారిగా ఉంటారు. అట్టి వారి జీవితాలు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆశీర్వాదాలతో ముందుకు వెళుతుంది. ఈ ఉదయం నీ ఒక్కసారి ఆలోచన చేయి. ఆత్మకు వ్యతిరేకంగా వెళ్తున్నావా? ఆత్మకు కలిగిన వారంగా, ఆత్మతో నీ యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నావా? మనం ఆత్మ సంబంధమైన వారిగా ఉన్నప్పుడు ప్రభు ఆశీర్వాదాలు మనకి నిండుగా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదం ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. విశేషంగా ఇదిగో ప్రభువా, ఈ ప్రత్యేకమైన ఉదయం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. ఆత్మ సంబంధమైన వారిగా బిడ్డలను బలపరచండి. నీ గొప్ప దీవెనలతో నింపండి. నేడు బిడ్డల ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నత జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. అపవాది తంత్రములను తప్పించి నీ రక్షణ ఆనందంలో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్.